లిసా తన ప్రియుడితో బహుమతి ఇవ్వడానికి వచ్చింది. కానీ ఆమె ఊహించిన విధంగా తన ప్రియుడు నేలపై మోకాలేయడం చూసి అతను తన కవల సోదరులు చెప్తున్న మాటలు లిసా వింటుంది. నా కొత్త స్నేహితురాలు వివాహయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేశాను. కాబట్టి లిసాతో నువ్వు నాలాగా నటించాలి అని అతను వేడుకున్నాడు. నిజాయితీ లిసా అతన్ని ఇష్టపడలేదని అతనికి తెలియదు. లిసాకి అతని కుటుంబానికి కొన్ని ఒప్పందాలు ఉన్న కారణంగా ఆమె తనని ఉండాల్సి వచ్చింది. అతను తన సోదరులతో నటించాలని ఒప్పుకున్నాడు. లిసా కూడా తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ అతని సోదరికి తనతో ప్రేమలో పడేలా చేయాలని నిర్ణయించుకుంటుంది. లిసా తన ప్రియునికి అడుగుతున్నట్లుగా నటిస్తూ మనం ఎప్పుడు వివాహం చేసుకోవచ్చు అడిగింది. అతను నేను ఎవరు నువ్వు మర్చిపోయావా అని అడిగాడు. అతని చిన్నతనంలోనే లిసాతో ఆడుకోవడానికి వెళ్ళడానికి తెలిసి అతని తండ్రి అతన్ని కొట్టాడు. అప్పుడు అతని లిసా లతను చూసి బాధపడింది. అప్పటి నుంచి లిసాను అతను నిజంగా ప్రేమిస్తున్నాడు. రాత్రి సమయంలో లిసా తన తండ్రికి జరిగిన కారు ప్రమాదం గురించి ఆమె పెంపు సోదరి ఆమెకు ఇంటి నుండి వెళ్ళగట్టిన కలలు వస్తుంటాయి. లిసా భయంతో వణుకుతున్నప్పుడు అతను లిసాను పట్టుకొని భయపడవద్దు, నేను ఇప్పటి నుండి నీతోనే ఉంటాను అని అన్నాడు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం లిసా రెడీ అయ్యాక మళ్ళీ వివాహం గురించి అతని అడిగింది. అప్పుడు ఆమె తల్లి ఫోన్ చేసి డిన్నర్ కోసం ఇంటికి రమ్మని చెప్పింది. లిసా తనతో ప్రేమ నటిస్తూ నాతో ఇంటికి రండి, నా డ్యామేట్స్ వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. అతను సరే చెప్పాడు అని లిసా ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే పని మనిషి ఆమె ముఖం మీద కొట్టింది. ఆ సమయంలో అతను వచ్చాడు. లిసా సవతి తండ్రి అతను చూశాక అతను వెంటనే పని మనిషిని మోకాళ్ళపై కూర్చొని ఆమెను క్షమాపణ చెప్పమని ఆదేశించాడు. తర్వాత లిసా చాలా ఆనందపడింది. అప్పుడు ఆమె తన డ్యామేట్స్ తీసుకొచ్చింది. నువ్వు ఈ నగరానికి విడిచిపెట్టడానికి ఆలోచిస్తున్నావా అని అతను లిసాను అడిగాడు. లిసా ఇంకా ఏం అనుకోలేదని చెప్పింది నటిస్తూ. లిసా అతని వివాహం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పింది. అతనుకు ఆమె గతాన్ని ధ్వరపు చేశాడు. ఆమెకు తెలియదు. అతను లిసాతో స్థలం అత్తుంటికి గురించి చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. అతను తన గ్రహించాడు. అయినప్పటికీ ఆమె వెళ్ళిపోవాలని విమర్శించి వెళ్ళింది. సమయంలో లిసాకు తన స్నేహితురాలి నుండి కాల్ వచ్చింది. ఆమె తండ్రికి జరిగిన ప్రమాదం ఆమె సవతి తండ్రి చంపేశాడని ఆమెకు చెప్పింది. లిసా మళ్ళీ అతని వద్దకు తిరిగి వచ్చింది. ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని తనకి చెప్పింది. అతను తన సోదరుడి నటించాడని ఆమెకు తెలిసినందుకు అతనికి అర్థమైంది. నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నువ్వు ఎదిగినా చేశాను అని అతనుకు లిసాతో చెప్పాడు. లిసా కూడా అతనికి ఉండాలని కోరుకున్నట్లు చెప్పింది. అకస్మాత్తుగా తన సోదరుడు ఫోన్ చేసి లిసా ఏమైనా ఇబ్బంది పెట్టినా అని అతన్ని అడిగాడు. ఆ సమయంలో లిసా అతని దగ్గరకు వెళ్ళి లిసా ప్రియుడు వాళ్ళ అంత దగ్గరికి ఉండడం చూసి అతను షాక్ అవుతాడు. ఫ్రెండ్స్, వీడియో